హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎయిర్ ఫ్రైయర్లో క్యారెట్ కేక్ రెసిపీ నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఎలా చేయాలో. ఫస్ట్ ఒక 3 క్యారెట్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నేను ఇక్కడ మంచిగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లోకి 2 ఎగ్స్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకున్నాను. బీటర్తో మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఎలా అంటే పేస్ట్ లాగా అయ్యేంత వరకు బ్లెండ్ చేస్తూనే ఉండాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. తర్వాత కాస్త లైట్గా ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి మళ్ళీ బీట్ చేయాలి. తర్వాత కాస్త బేకింగ్ సోడా, 1 కప్ మైదా పిండి, మిక్సీ పట్టుకున్న క్యారెట్ ఉంది కదా, ఆ క్యారెట్ని కూడా వేసి మంచిగా స్పూన్తో కలుపుకోవాలి. స్పాచులా ఉంటే స్పాచులాతో మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాస్త లైట్గా 3/4 కప్, ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే ఒక 5 స్పూన్స్ మిల్క్ని వేయండి. మీ కన్సిస్టెన్సీని చూసుకోండి. మంచిగా కలిపేసుకొని తర్వాత వెనిలా ఎసెన్స్ని వేయండి. ఇక్కడ నేను ఈ షేప్ తీసుకున్నాను. ఈ మౌల్డ్కి ఆయిల్ బాగా రాసేసి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో మంచిగా పోసుకొని కాజు అండ్ బాదంతో డెకరేట్ చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి 5 మినిట్స్ మీద 185 డిగ్రీ సెల్సియస్లో ఒక 25 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను 35 మినిట్స్ పెట్టాను, బట్ నాకు అది కరెక్ట్ అనిపించలేదు. తర్వాత నేను తగ్గించాను. ఎయిర్ ఫ్రైయర్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం కేక్ ఎలా బేక్ అవుతుంది అనేది మనం చూసుకొని వెంటనే మైనస్ కూడా చేసుకోవచ్చు. సో నేను అలా చేసేసాను. చూడండి, ఆఫ్ అయింది. యమ్మీగా ఉండే క్యారెట్ కేక్ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే 100 డిగ్రీ సెల్సియస్ మీద ఒక 30 నుంచి 40 మినిట్స్ స్టవ్ మీద పెట్టి సేమ్ ప్రాసెస్ చేయండి. కేక్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, పీసెస్ కట్ చేసి చూపిస్తున్నాను. ఎంత స్పాంజ్ లాగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.